జీఎస్టీ చట్టంలో హోటల్ నిర్వహణదారులపై 18% పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా హోటల్ యజమానులు నిర్వహిస్తున్న బంద్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. 18% పన్ను వలన వినియోగదారులపై అధిక భారం పడుతోందని, దీంతో హోటల్ నిర్వహణ కష్టతరమవుతుందని యజమానులు వాపోతున్నారు. జీఎస్టీ పన్ను శాతాన్ని వెంటనే తగ్గించాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని యజమానులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ చట్టంలో హోటల్ యజమానులపై 18% పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా హోటల్ యజమానులు ఈ రోజు బంద్ పిలుపుకోవడం జరిగింది. అసలు జీఎస్టీ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ చట్టంలో ఎంత పన్ను భారం హోటల్ యజమానులపై పడుతున్న విషయాన్ని మనతో పాటుగా రాష్ట్ర స్థాయి హోటల్ యజమానులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజు ఎందుకు మీరు బంద్ పాటిస్తూ ఉన్నారు? ఈ జీఎస్టీ చట్టాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చూడండి, భారతదేశంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మనం హోటల్ వాళ్ళ మీద మొయ్యలేని భారం మోసి మన హోటల్ వాళ్ళకు రానున్న రోజుల్లో హోటళ్ళు నడిపేలేని ఒక పరిస్థితిని తీసుకొచ్చిన ఒక దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల లోపల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ జీఎస్టీ అనేది భారతదేశంలో ఈ రోజే తయారైంది, కానీ బయట దేశాలలో దాదాపు 8-10 దేశాల జీఎస్టీ ఉంది. ఇప్పటికి ఏ దేశాలకు కూడా 8% కంటే ఎక్కువ ఏ దేశంలో కూడా లేదు. యూఏఈ అలాగే ఒక జపాన్లో మాత్రమే 8% ఉంది. మిగతా ఏ దేశంలో కూడా 5%, 6%, 8%, 6% కంటే ఇక్కడ ఏ దేశంలో కూడా లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చైనా తప్పితే రానున్న 2050లో భారతదేశంలో కంటే జనాభా ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. ఇన్ని జనాభాలు ఉన్న మన భారతదేశంలో ఇంతమంది పౌరులున్నా, ఇంతమంది చాలా బీదోలు ఉన్న దేశంలో ఇంత 18%, 20% భారం మోసి ఆ ప్రజల మీద ఆ భారం మోయడం అనేది కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా వైఖరిగా మేము భావిస్తూ ఈ యొక్క బంద్ను మనం ఇలాగే కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని ఈ యొక్క దీన్ని పబ్లిక్ ద్వారా చెప్తున్నాం. ప్రధానంగా హోటల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు, 8% ఉన్నటువంటి పన్నులు ఒక్కటేసారిగా 18% పన్నులు విధించడంతో హోటల్ నిర్వహణ భారంగా మారుతుంది. రాబోయే కాలంలో హోటల్ నిర్వహణ కష్టంగా జరుగుతుందని చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది యజమానులు. చెప్పండి, ఈరోజు మీరు బంద్ పిలిపించారు, దీన్ని దేశవ్యాప్తంగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉందా? ప్రభుత్వంగానే దిగి రాకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు జిఎస్టీ అని అమలు చేసింది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఎనలేని భారం మోపుతుంది. చిల్లర ఖాళీ బండి రోడ్డు మీద పెట్టే బండ్ల మీద కూడా ట్యాక్సీ వసూలు చేద్దాం అనేది దారుణం. ఇది పొట్టకూటి కోసం చిన్న కూలీలు కలిసి అందరూ వచ్చి అక్కడ చేసే దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా ట్యాక్సీ వసూలు చేయాలనేది చాలా దారుణం. ఇది 12 నుంచి 18% పెంచడం చాలా దారుణం. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు కంపల్సరీ దీన్ని వెనుకదిరి తీసుకోవాలి. కంపల్సరీ ఇది చాలామంది, కొన్ని లక్షల మంది కార్మికులు ఈ హోటళ్ళ మీద ఆధారపడి బతుకుతుండ్రు. వాళ్ళందరినీ మేము కాపాడుకోవాలంటే గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ దీనికి దిగి రావాలి. కంపల్సరీ ఇది ఉపశమనం చేసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. లేదంటే ఇది ముందు నిరంతరం కూడా బంద్ చేయడానికి కూడా వెనకాడబోమని మేము హెచ్చరిస్తున్నాం. హోటల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు, 18% ఏదైతే ప్రభుత్వం పెట్టిందో దీన్ని వెంటనే సవరించుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో దీన్ని తీవ్ర స్థాయిలో చెప్తున్నారు. ఈ రోజు హోటల్ యజమానులు ఇచ్చినటువంటి బంద్ పిలుపులను మనం చూసినట్టయితే చిన్న టీ స్టాల్ నుంచి మొదలుకొని పెద్ద రెస్టారెంట్ వరకు కూడా బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా దూర ప్రాంతాలు ప్రజలే కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలే కావచ్చు, హోటల్ బంద్తో కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మనం చూసినట్టయితే బాసర పుణ్యక్షేత్రంలో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కావచ్చు, ఇటు ఆసిఫాబాద్లో కావచ్చు, ఉదయం నుండి కూడా చిన్న టీ స్టాల్ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద రెస్టారెంట్లను కూడా బంద్ చేసి వీళ్ళు హోటల్ యజమానులు ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 18% ఉన్నటువంటి జీఎస్టీ పన్ను శాతాన్ని వెంటనే తగ్గించాలి, 8% మేరకే ఉంచాలని చెప్తా ఉన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోటల్ యజమానుల బంద్ పరిస్థితి. జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఆదిలాబాద్.